వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డికి భారీ జలక్కివ్వబోతున్నారా? ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఇటు మాగుంటని అటు చెవిరెడ్డిని కాకుండా రోజాని తెర మీదకి తీసుకొచ్చారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసే దిశగా అడుగులు వేయబోతున్నారంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. మెయిన్ స్ట్రీమ్లో కూడా చక్కర్లు కొట్టింది. నిన్నటి నుంచి మళ్ళీ ఆ వార్తలో కొన్ని మార్పులు వచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా కాదు, రోజానే ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటూ కూడా ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఏం జరుగుతోంది? తెర వెనక అంటే ఏం చెప్తారు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కనుక చూసుకుంటే కృష్ణ గారు, ఆయనని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని తిట్టండి, అప్పుడు మీకు లోక్సభ పోటీ చేసే అవకాశాన్ని కలగజేస్తాను అంటే నాది అలాంటి సంస్కృతి కాదు, నేను తిట్టలేను, దయచేసి నేను పోటీ చేయనని చెప్పని ఆయన విరమించుకోవడం కూడా జరిగింది. అదే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఒక ఆఫర్ చేస్తే అది కనుక చేయలేకపోతే 300 కోట్లైనా మీరు సిద్ధం చేసుకోండి, మీకు ఈ సీటు కన్ఫర్మ్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి చెప్పాడు. 150 కోట్లేమో వాళ్ళకి డిపాజిట్ చేయడానికి పార్టీ కోసం, 150 కోట్లు ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో మీరు ఖర్చు పెట్టడానికి రెడీ చేసుకోండి అంటూ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ దానికి మాగుంట శ్రీనివాసరెడ్డి ఒప్పుకోలేదు. అందువల్లే అసలు జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు లోక్సభ స్థానాన్ని ఇవ్వడం లేదు అంటూ కూడా ఒక వార్త వచ్చింది సార్. అయ్యి ఉండొచ్చు, దాని గురించి ఈ మాట అన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సరే, ఇది కూడా జరిగి ఉండొచ్చు, మనం కాదనలేని సత్యం. ఎందుకంటే ఈరోజు పరిస్థితుల్లో చూసుకుంటా ఉంటే. ఇక రెండో విషయం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నారు. ఆయన అన్న తర్వాత వారు వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం, లేదు శ్రీనివాసరెడ్డి గారే ఉంటారు, నేను మాట్లాడతానని చెప్పని మళ్ళీ ఆయన అక్కడ రాయబారం వెళ్ళటం కూడా జరిగింది. అది కూడా విఫలమయ్యారు. సరే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అనుకున్నారు నిన్నటిదాకా. ఇప్పుడు మూడో కృష్ణుడుగా, అప్పుడు నా చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు వేసేటప్పుడు కృష్ణుడి వేషధారులు కూడా టీ కనకం గారని చెప్పని మహిళ వేసేవాళ్ళు. కొంతమంది మహిళలు కృష్ణ పాత్రధారి వేసేవాళ్ళు. ఇప్పుడు 2 కృష్ణులు అయిపోయారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మూడో కృష్ణుడు అంటే జబర్దస్తిలో కూడా మారుతూ ఉంటారు కదా న్యాయ నిర్ణేతలు. మధ్యలో ఈమె లేనప్పుడు కొంత వేరే వాళ్ళు వచ్చారు, నాగబాబు గారు లేనప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. అట్లాగే ఆ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు మూడో కృష్ణుడుగానో లేకపోతే ఈ మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. దీన్ని బట్టి ప్రజలు చాలా స్పష్టంగా ఒక అర్థమైంది వాళ్ళకి. నిన్నటిదాకా 175 స్థానాల్లో మాకు తిరుగులేదు, మేము అభ్యర్థులను ప్రకటిస్తున్నాం, వాళ్ళు వీళ్ళు బేకరాలు పలికారు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు లేరు అన్నారు, పవన్ కళ్యాణ్కి అభ్యర్థులు లేరు అన్నారు. ఇప్పుడు ఎలా చూస్తే ఇదేంటి అంటే వీళ్ళకి అభ్యర్థులు లేరని అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీలన్నీ చెప్తున్న మాటలన్నీ వాస్తవాలే, వీళ్ళకి పోటీ చేయడానికి ఎవరు ముందు రావట్లేదు, బతినాడుకుంటున్నారు. ముందు బెదిరించారు, బెదిరింపులు పనిచేయట్లేదు, ఇప్పుడు బతినాడుకుంటున్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని బెదిరించారు కాబట్టి వాళ్ళు అణిగిమణిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారని అయితే ప్రజలు భావిస్తున్నారు. కృష్ణ గారు, నగర నియోజకవర్గంలో రోజా ఓటమి ఖాయమని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రోజా గారిని ఒంగోలు పార్లమెంట్ వైపు నడిపించే దిశగా అడుగులు వేయబోతున్నారు అనేది ఒక వార్త సార్. అసలు నగరి నియోజకవర్గంలోనే గెలవకపోతే ఇంత పెద్ద లోక్సభ స్థానంలో రోజా గారు గెలిచే అవకాశం ఉందా? అసలు ఆవిడ వస్తే ఒంగోలు పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? సహజంగా లోక్సభ స్థానానికి శాసనసభ స్థానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక రెండవది మీరు అన్నది నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని బలంగా చెప్పుకునే 4 నియోజకవర్గాలు చెప్పండి. 4 చెప్పండి, మీ దృష్టిలో ఏదైనా ఉన్నాయా? ఇవాళ పరిస్థితి అంత అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళకి చాలా స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ ఓటమి ఆయనే ఒప్పుకున్నాడండి, ఇంక వీళ్ళందరూ చెప్పుకునేది ఏముంది? ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు. మన తిరుపతిలో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టే కదా అది. మరి అట్లాగే అభ్యర్థులు మార్పులు చేర్పులు, పోటీ చేయమన్న వాళ్ళు పారిపోవటాలు, చరవాణీలు ఆపేసుకొని
అందుబాటులో లేకపోవటాలు చూస్తూనే ఉన్నాం కదా. మంత్రులు చేసిన వాళ్ళు కూడా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఇంకోటి కూడా తెర మీదకి వచ్చింది సార్. అసలు ఈ కొత్త అభ్యర్థులను కూడా మళ్ళీ మార్చే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. ఆయన ఇష్టం కదా, వీళ్ళ ఇష్టం కాదు కదా. పోటీ చేయించాలా వద్దనేది ఆయన ఇష్టం. చేయమంటే చేయాలి, వీళ్ళు మానుకోవడానికి కూడా వీల్లేదు కొంతమందికి. కాబట్టి వీళ్ళ ఇష్టాలు అయితే ఏం లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమే కాబట్టి ఆయన ఇష్టం, మారుస్తూ ఉంటాడు. ఆయన చూసి ఓట్లు వేస్తారు కదా, వీళ్ళని చూసి కాదు కదా. ఆయన చూసి ఓట్లేసే కాడికి మరి వీళ్ళని మార్చడం దేనికి సార్? ఎవరు ప్రజలు ఆయన్ని చూసే ఓట్లేసే కాడికి మరి వీళ్ళని మార్చడం దేనికి? ఆయనే చెప్పాడు కదండి మొన్న దాంట్లో, వాళ్ళ మీద వ్యతిరేకత భావం వచ్చింది, శాసనసభ్యులు నా మీద బాగానే ఉంది, శాసనసభ్యుల మీద వ్యతిరేకత వచ్చింది, అందుకని నేను మారుస్తున్నాను అంటే. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఊరి కరణం ఒక ఊరికి ఎట్టి, ఒక ఊరు కాబట్టి ఇప్పుడు నిన్నదా కరణం ఉండాలని అక్కడ ఎట్టింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మార్పులు చేస్తే ఇవన్నీ పోతాయి. స్థానికంగా ఉన్న వ్యతిరేకత కదా, మిగిలిన చాట నా మీద అనుకూలంగా ఉంది కదా, అక్కడ నేను ఎవరిని పెట్టినా గెలిపిస్తారని చెప్పి ఆయన భావిస్తున్నాడు. ఓకే. కాబట్టి ఆయన ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే కాలేదు, 175 లోక్సభ శాసనసభలకి 25 లోక్సభ సభ్యులకి 200 మంది కావాలి కదా. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ఎంతమందిని ప్రకటించారో చూస్తూనే ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ ఎంతమంది ఉంటారో చూడాలి. ఎంతమంది నేను చెప్పినట్టు చాలామంది ధృవీకరణ పత్రాలు తీసుకొని పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు, అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు. చాలా చూడాలి మనం రేపొద్దున. ఓకే. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఆ పార్లమెంట్ స్థానం ఇస్తేనే నేను ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి కరాఖండిగా చెప్పారు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మార్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ గనక రోజా గారిని లోక్సభ నుంచి పోటీ చేయిస్తే ఒంగోలులో ఆయన సహకరించే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు, లేదు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని చెప్పి 2 రోజులకు ఒక కథనాలు అయితే వచ్చినాయి కదా. అవును, ఇట్లానే ఉంటుంది. రేపు ఎన్నికల దాకా ఈ కథనాలు జరుగుతూనే ఉంటాయి. ఆయన అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఎవరు రోజా గారికి సహకరించడు, మిగిలిన వాళ్ళకి సహకరించడు. ఒక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కనుక లోక్సభ సభ్యుడైతే ఆయన కనుక పోటీలో ఉంటే వాళ్ళకి సహకరిస్తాడు, లేకపోతే ఈయన పోటీ నుంచి విరమించుకుంటాడని అయితే నేను భావిస్తున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాలంటే పోటీ చేస్తాడేమో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, ఈ ఒక్కసారికే నేను పోటీ చేస్తాను, నెక్స్ట్ టైం నుంచి అసలు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నట్లు కూడా ఆయన స్వరం మార్చినట్లు తెలుసు. ఇప్పుడు కత్తి కవచం చేతిలో పెట్టుకుని యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరోచితం వేరుగా ఉంటుంది. బలవంతంగా ఇచ్చినప్పుడు కత్తొద్దు నాకు కవచం వద్దు అంటే ఎదుటి పొడి చేస్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నీ సిద్ధంగా ఉండి యుద్ధానికి వెళ్ళాలి, అంతేగాని అయిష్టంగా నేను యుద్ధానికి అంటే అవతల సునాయాసం విజయం సాధిస్తారు కదా. కాబట్టి అవన్నీ ఈ రాజకీయంలో ఈ వాస్తవాలు ఆలోచించుకుంటే మంచి పద్ధతులు అయితే కాదు. పోటీ చేయాలనుకుంటే సంపూర్ణంగా పోటీ చేయాలా, యుద్ధ రంగంలోనే మామూలుగానే ఉండాలి, అంతేగాని నా ఈ ఒక్కసారి అంటే వచ్చి ఇప్పుడే మనకు కొత్త వాళ్ళు వస్తారని భావిస్తారు కదా ప్రజలు కూడా. ఓకే, మళ్ళీ నువ్వు కొనసాగితే మేము నీ అంటుంటాం కానీ ఈ ఒక్కసారి కంటే రేపు ఓడిపోతే మా దిక్కేంటయ్యా, కాబట్టి ముందే ఓడగొడతామని చెప్పిన వాళ్ళు ఓడగొడతారు.